ఏయ్, నీకు చేతనైంది చేసుకోవే. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జరగదు. జరిపిస్తాం. జరగనివ్వను. వసుగారు, తను మాటలతో చెప్తే వినే రకం కాదు. బొట్టు పెట్టి చెప్పండి. మిస్ కనకం, స్వస్తి స్త్రీ, శోభకృతనామ సంవత్సరం, శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు ఉదయం 10:15 మా ప్రథమ పుత్రిక శ్రావ్యకు శ్రీ మహేంద్రవర్మ సుమిత్ర గారి ద్వితీయ పుత్రుడు రాజేష్కు పెళ్లి. వచ్చి వివాహ వేడుక చూడు. కావాల్సినంత తిను. ఇదే మా ఆహ్వానం. మీ అన్నయ్యకు చెప్పాను, నీకు చెప్తున్నాను. మా ఫ్యామిలీ జోలికొస్తే మీ డబ్బు, పలుకుబడి, హోదా, అధికారం ఇవేవి మిమ్మల్ని కాపాడలేవు. మీకు డిస్టర్బ్ చేయడం మాత్రమే తెలుసు. నేను తలుచుకుంటే టోటల్గా డెస్ట్రాయ్ చేస్తాను. మైండ్ ఇట్. ఆయన చెప్పింది అర్థమైందిగా. ఇంకొకసారి చెప్పే అలవాటు ఆయనకి లేదు. సాటి ఆడదానివని జాలిపడి చెప్తున్నాను. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్ళిపో. కాదని మా జోలికొస్తే పైకి పోతావు. తీసుకురా. నన్నే కొడతారా? నాకు వార్నింగ్ ఇస్తారా? ఈ పెళ్లి ఎలా చేస్తారో చూస్తా. ఈ కనకం తలుచుకుంటే ఏం చేయగలదో చూపిస్తా. ఎందుకు వచ్చిన గొడవ మేడం? ఆల్రెడీ అన్నయ్య గారు డ్రాప్ అయ్యారు. మీరు కూడా డ్రాప్ అయ్యి వసు గారు చెప్పినట్టు ఎవరినైనా పెళ్లి చేసుకొని మేడం మేడం వదిలేండి మేడం. మేడం చచ్చిపోతా మేడం. ఏంట్రా మీ నోళ్ళు నా చెవులు ఖాళీగా ఉన్నాయని మీకిష్టమైన చెత్త సలహాలు చెప్తే వినడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? చంపేస్తాను. మేడం ప్లీజ్ మేడం వదిలేండి మేడం. చచ్చిపోతాను మేడం. నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కనివ్వను. నా చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను. నాకు అడ్డు వచ్చిన వాళ్ళని పీకి పారేశాను. ఆ అభిరామ్ నాకు కావాలి. అందుకు వసు అడ్డు తొలగించుకోవాలి. దానికోసం ఏమైనా చేస్తాను. ఈ పెళ్లి ఆపడం కాదు, అవసరమైతే ఆ వసు ఊపిరి కూడా ఆపేస్తాను. అభిరామ్ నా సొంతమయ్యి తీరాలి. అభిరామ్ తప్ప నా లైఫ్లో వేరే మగాడు లేడు, ఉండడు. ఏంటి వాయిస్ మెసేజ్? ఏ టైంలో ఎవరు పంపించారు? హాయ్ శ్రావ్య, ఈ టైంలో వాయిస్ మెసేజ్ పంపించింది ఎవరా అని అనుకుంటున్నావా? నిన్ను వీడని నీడను నేనే. ఏంటి షాక్ అయ్యావా? నిన్ను అంత ఈజీగా వదులుతాననుకున్నావా? ఎన్నిసార్లు చీట్ చేస్తావే నన్ను? అప్పుడు డబ్బులు నగలు తీసుకురమ్మంటే మీ పిన్ని బాబాయిల్ని తీసుకొచ్చావు. నేను చెప్పినంత మనీ తీసుకొచ్చావా? వీడియోస్ ఇవ్వు. ముందు డబ్బులు ఇవ్వు. ఇప్పుడు అదే పని చేశావు.
నేను అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నన్ను కొట్టి నా ఫోన్ పగలకొడితే ఎవిడెన్స్ లేకుండా పోతాయా? ఒక ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటానే. మన తీపి సారీ, నీ చేతు జ్ఞాపకాలు పగిలిపోయిన ఫోన్లో మాత్రమే లేవు. నా దగ్గరున్న మెమరీ కార్డులో చాలా భద్రంగా ఉన్నాయి. నన్ను 2 సార్లు మోసం చేశావు కదూ. మీ పిన్ని బాబాయిలతో నన్ను కొట్టించావు. నీ మీద నాకున్న ప్రేమ ఎప్పుడో పగలా మారిపోయింది. నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ పెళ్లి జరగకుండా చేస్తాను. పెళ్లి మండపంలో సరిగ్గా నీ మెళ్ళో 3 ముళ్ళు పడే ముందే నా దగ్గరున్న నీ ఫోటోలు, మన వీడియోలు అన్నీ మండపంలో ఉన్న అందరికీ సినిమాలా చూపిస్తాను. నీ పెళ్లి ఆగిపోతుంది. నీ ఫ్యామిలీ పరువు పోతుంది. నీకు చావే దిక్కు. ఇదే నీకివ్వబోతున్న పనిష్మెంట్. ఈ విషయం ఇంకెవ్వరికైనా చెప్పావో, ముఖ్యంగా మీ పిన్ని బాబాయిలకి చెప్పావో, వాళ్ళ ప్రాణం తీస్తాను. నీ చావు కంటే ముందు వాళ్ళు చస్తారు. పెళ్లి మండపంలో కలుద్దాం. ఇట్లు మీ మాచి ప్రియుడు, తాజా యముడు. మీరు చెప్పినామని రాశాను నాన్న. ఇంకేం కావాలి? నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? ఆస్తులుంటే అంగరంగ వైభవంగా చేయాల్సిన పెళ్లి. అతిథులు, చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి వేడుకలా జరిగేది. ఇప్పుడు మనము మన చుట్టుపక్కల వాళ్ళు తప్ప ఎవ్వరూ లేక బోసిపోయినట్టుందిరా. ఇలా అయినా శ్రావ్య పెళ్లి జరుగుతుందంటే అది అభివసుల పుణ్యమే నాన్న. వాళ్లే లేకపోయింటే అసలు ఈ పెళ్ళే జరిగేది కాదు. అవును మావయ్య, ఏదో లేదని బాధపడ్డం కన్నా ఇదైనా ఉందని సంతోషపడ్డం మంచిది. నువ్వన్నది నిజమే పావని. కాని శ్రావ్య ఈ ఇంటి తొలి ఆడబిడ్డ. దాని పెళ్లి ఎంతో ఘనంగా చెయ్యాలని ఆశపడ్డాం. ఆస్తులు పోయాయి, ఆశలు అడియాసలయ్యాయి. బాధపడకమ్మా. అను, కీర్తుల పెళ్లి పెద్దయ్యాక చాలా గ్రాండ్గా చేద్దాం. ఇప్పుడు తీరని ఆశలు అప్పుడు నెరవేరుతాయి. అప్పటికి మేం బతికుంటామో లేదు, వాళ్ల పెళ్లి కళ్ళారా చూస్తామో లేదు. అవే మాటలు మావయ్య. మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. అను, కీర్తిల పెళ్లి కళ్ళారా చూస్తారు. అవును, మీరెవరూ ఉదయం నుంచి కాఫీ తాగలేదు కదా? నేను వెళ్ళి కాఫీ పెడతాను, అందరూ లోపలికి వచ్చేయండి. అవును, అఖిల్, హారిక వదినా లేరేంటి? ఇంకా నిద్ర లేవలేదా? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతోందన్న స్పృహ బాధ్యత ఉంటే కదా వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవడానికి. వదిలేండి నాన్న, పెద్దగా పనులేమున్నాయి? ఉన్న పనులన్నీ మనమే చేసుకుంటున్నాం కదా. శ్రావ్య ఎక్కడ పావని? తను కూడా నిద్ర లేవలేదా ఏంటి? రెడీ అవుతున్నట్టుంది అత్తయ్య. మమ్మీ మమ్మీ, ఏంటి బన్నీ? ఈ లెటర్ చూడు.
సుగారు, ఆ లెటర్ ఏంటి? ఎవరు రాశారు? అది శ్రావ్య. శ్రావ్య ఏమైంది? శ్రావ్య అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది డాడీ. వాట్? శ్రావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? పిన్ని, బాబాయ్, నన్ను క్షమించండి. నేను ఈ పెళ్లి చేసుకోలేను. రాహుల్ నా మీద పగబట్టాడు. ఎలాగైనా ఈ పెళ్లి నాపి మన పరువు తీస్తానంటున్నాడు. వాడి దగ్గర ఇంకా ఆధారాలున్నాయంట. అవి చూపించి పెళ్లి రోజు పెళ్లి నాపుతానని బెదిరిస్తున్నాడు. నా పెళ్లి జరగడం కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అందుకే మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. దయచేసి నా కోసం వెతక్కండి. ఐ మిస్ యూ బాబాయ్. ఏంటండి శ్రావ్య ఇలాంటి పని చేసింది? నైట్ తనకెంతో ధైర్యం చెప్పాం కదా, ఎందుకు ఇలా చేసింది? చాలా మంచి పని చేసింది. పెళ్లి కూతురే లేదంటే ఇక పెళ్ళే ఉంటుంది. ఆ 7 వారాల నగలు మిగిలిపోయినట్టే. వాటిని అమ్మేసి అఖిలు, హారిక, నేను అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడేం చేద్దాము? ఈ విషయం అత్తయ్యకి, మావయ్యకి, బావగారికి, అక్కకి తెలిస్తే తట్టుకోగలరా? పెళ్లి వాళ్ళకి తెలిస్తే? వసుగారు, ఎవరికి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదు వసుగారు. శ్రావ్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. అప్పటి వరకు ఎవరికి ఈ విషయం చెప్పకండి. బన్నీ, నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. ఓకే? ఓకే డాడీ. ఏమీ జరగనట్టే ఉండండి. ఎవరైనా ఏదైనా అడిగితే శ్రావ్య టెంపుల్కి వెళ్ళిందని చెప్పండి. ఓకే? ఓకేనా బన్నీ? సరే డాడీ. ఈ విషయం అర్జెంటుగా అఖిల్, హారికలకి చెప్పాలి. అలాగే రండి, తప్పకుండా రండి. అందరూ ఇంట్లోనే ఉన్నాం, మీకోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఎవరు జయంతి? పెళ్లికొడుకు బామ్మగారండి. వాళ్లకి అన్ని మంచి సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నట్టున్నాయండి. ఏమైంది అత్తయ్య? మనం శ్రావ్యకు మంగళ స్నానం చేయించాలి కదా. ఆ తర్వాత కట్టుకోబోయే పట్టుచీరను మగపెళ్లి వాళ్లే తీసుకొస్తారట. మంచి సాంప్రదాయమే అమ్మా. మొన్న గుళ్ళో సీతారాముల కళ్యాణం కూడా చేయించారు. పట్టుచీర తీసుకుని పెళ్లి కొడుకు బామ్మ, వదిన, అమ్మ కాసేపట్లో మన ఇంటికొస్తారట. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఎవరున్నా లేకపోయినా శ్రావ్య తప్పనిసరిగా ఉండాలట. వాళ్ళు స్వయంగా శ్రావ్యకే చీర ఇవ్వాలట. ఈ సంప్రదాయాన్ని కొత్తగా వింటున్నాం అత్తయ్య. పెళ్లి చీర ఇవ్వడం వరకు తెలుసు, కానీ మంగళ స్నానం చీర కూడా మగపెళ్లి వాళ్ళివ్వడం విచిత్రంగా ఉంది. ఎవరి ఆచారం వాళ్లదమ్మా. వాళ్ళంత ముచ్చట పడిస్తున్నప్పుడు మనం వద్దనడం ఎందుకు? శ్రావ్య ఎక్కడ వసు? అది అత్తయ్య, శ్రావ్య అక్క గుడికెళ్ళింది నానమ్మా. ఎప్పుడు వెళ్ళింది బన్నీ? మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక్కతే వెళ్ళిందా? కాసేపట్లో మగపెళ్లి వాళ్ళు వస్తారు. అప్పుడు శ్రావ్య లేకపోతే ఎలా?
నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెళ్ళడం ఎందుకు అభి? శ్రావ్యకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్దాం. ఫోన్ చేయి జయంతి. అత్తయ్య నేను చేశాను. ఏదో పూజలో ఉందంట, పూజ అయ్యే వరకు డిస్టర్బ్ చేయొద్దు అంది. ఇప్పుడు పూజ ఏంటి? అయినా మనతో చెప్పెళ్ళుండొచ్చు కదా. మగపెళ్లి వాళ్లకు సాంప్రదాయాలు ఆచారాలు కాస్త ఎక్కువ కదా. మన శ్రావ్య కూడా ఇప్పటినుంచే అవన్నీ పాటిస్తోందేమో. అవునవును, వాళ్ళింటికి వెళ్ళాక వాళ్ల పద్ధతులే కదా శ్రావ్య పాటించాలి. నువ్వుండు అభి, నేను వెళ్ళి శ్రావ్యని తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నయ్య. నాకు అటువైపు వేరే వర్క్ కూడా ఉంది. త్వరగా వెళ్ళండి, మళ్ళీ మగపెళ్లి వాళ్ళు వస్తారు. నేను కూడా మీతో వస్తాను డాడీ. నువ్వెందుకురా? నాకు కూడా పనుంది తాతయ్య. నీకు పనేంటి బన్నీ? ఉందిలేనానమ్మా. పద డాడీ. వెళుస్తాం వసుగారు. ఏంటి నువ్వు చెప్పేది? నిజమా ఆంటీ? మీ ఇద్దరి మీద ఒట్టే శ్రావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. పెళ్లి జరిగే ఇంట్లో మా ఇద్దరు చావుదినం చేస్తావా ఏంటి? మా ఇద్దరికి అబద్ధం ఒట్టు పెట్టి చంపాలనుకుంటున్నావా ఆంటీ? లేదే, నేను చెప్పేది పచ్చ నిజం. శ్రావ్య ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది. పెళ్లి పెట్టుకుని ఎలా వెళ్ళిపోయింది? అసలు ఎందుకు వెళ్ళిపోయింది? అవన్నీ మీకెందుకే, అది వెళ్ళిపోయింది. ఇక పెళ్లి లేదు. ఆ నగలు మనవే. వాటి నగల షాపులో తిరిగిచ్చేసి డబ్బులు వెనక్కి తెచ్చుకుని మన అమెరికా వెళ్ళిపోదాం. పొద్దున్నే జోక్స్ వైకే. అసలు నువ్వు నిద్ర లేచావా లేక ఇంకా నిద్రలోనే ఉండి కలలు కంటున్నావా? నాకు కూడా సేమ్ డౌట్ వస్తుంది అఖిల్. ఆంటీ ఇంకా నిద్రలోనే ఉన్నట్టుంది. ఎందుకే గిచ్చావు? ఇప్పుడు నమ్ముతావా నేను నిద్రలో లేను అని? అప్పుడు గిచ్చుకోవాల్సింది మిమ్మల్ని. నేను స్పృహలోనే ఉన్నాను, మీరే నేను చెప్పింది నమ్మట్లేదు. శ్రావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అభి వసూలు కంగారు పట్ట నా కళ్ళారా చూశాను. ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దని అభి వసుతో చెప్పాడు. శ్రావ్యాన్ని వెతకడానికి వెళతాను అన్నాడు. శ్రావ్య వెళ్ళిపోయింది అనడానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యమా? వెళుతూ అది రాసిన లెటరు. దాన్ని అభి బీర్వాలో పెట్టాడు. రండి చూపిస్తాను. రావే. ఏమైంది డాడీ? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బండి. శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బండి. డాడీ అటువైపు వెళ్ళి అక్కను వెతుకుదాం. ఓకే పద. శ్రావ్య ఎక్కడుందో? ఆయన శ్రావ్యని కనిపెట్టారో లేదో? మగపెళ్లి వాళ్ళ ఇంటికొచ్చే లోపు ఆయన రాకపోతే పరిస్థితి ఏంటి? వసు, శ్రావ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళ కోసమే చూస్తున్నానక్క. శ్రావ్యకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. నువ్వు అభికి ఫోన్ చెయ్యి. ఎందుకక్క? పూజ అవగానే వచ్చేస్తారు. ఆ లోపు పెళ్లి వాళ్ళొస్తే? అదిగో వాళ్ళొచ్చేసారు వసు. అత్తయ్య, మావయ్య, ఏమండి? మగపెళ్లి వాళ్ళొచ్చారు, తొందరగా రండి. శ్రావ్య కోసం పెళ్లి వాళ్ళు వచ్చేసారు. ఇంకెక్కడ శ్రావ్య అని?
అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. అభి అన్నయ్య శ్రావ్యం తీసుకురావడానికి వెళ్ళాడని చెప్పావు కదా. శ్రావ్యం తీసుకొస్తే? అభి శ్రావ్యను తీసుకురాడు, రాలేడు కూడా. అయినా శ్రావ్య రాసిన లెటర్ని మాకు చూపిస్తానన్నావు, ఇంకా చూపించలేదు. ఇందాక గదిలో వసు ఉంది కదే, అది వెళ్ళగానే లెటర్ తీసి బీరువాలో పెట్టాను. వాళ్ళు వెళ్ళగానే అది చూపిస్తాను, సరేనా? నమస్కారం. రండి.